నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు కెరియర్‌లో మంచి స్థానంలోకి వెళ్ళాలి. మంచిగా కెరియర్ అనేది బాగా రన్ అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటారు కదా! వాళ్ళ ఉన్నటువంటి రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్స్‌ని పక్కన పెట్టేస్తే, ఏ ఫీల్డ్‌లో అయినా వాళ్ళు రాణించాలి అనంటే ఏదైనా మంచి స్మార్ట్ రెమెడీ ఉందా మీ దగ్గర? కెరియర్ గురించి మాట్లాడితే స్మార్ట్ రెమెడీ వాళ్ళ రంగాల్లో దూసుకొని పోవాలి. అంటే ఫస్ట్ నేను అందరికీ చెప్పేది, కష్టాలు అందరు పడతారు. కానీ ఎదిగేవాడు 100లో ఒకడే ఉంటాడు. ఎందుకంటే వాడికి 2 పాయింట్స్ ఉంటాయి. గురువు కటాక్షమైన ఉంటుంది, లేకపోతే వాడి పని మీద వాడికి నమ్మకం ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది బాగా చేయడం. హార్డ్ వర్క్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ది డే. మనం కష్టపడాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా కష్టపడాలి, విపరీతంగా కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గురు కటాక్షం ఉన్నా కూడా శని అనుగ్రహం లేకపోతే మీరు చెప్పినట్టు హార్డ్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డేలో చేయాలి. సో శని అనుగ్రహం కూడా కావాలి. లేకపోతే ఏమవుతుంది, ఓన్లీ గురు కటాక్షం ఉంటే ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది బండి. శని హెల్ప్ ఉంటేనే మనిషి పగలు రాత్రి కష్టపడగలుగుతాడు. ఎవరైతే పగలు రాత్రి కష్టపడతారో వాళ్ళకి జరిగేది ఏంటంటే, కొంచెం స్లోగా శని అనేది డిలే ఇచ్చే ప్లానెట్ కాబట్టి స్లోగా ఒకటేసారి ఎదుగుదల అనేది జరుగుతుంది. డిలే ఉంటుంది కానీ ఆయన డినై చేయడు. ఎదుగుదల ఉంటుంది, రేజ్ ఉంటుంది. ఎందుకంటే కుజవత్ కేతు, శనివత్ రాహు. అంటే ఏంది, కష్టపడే కొద్దీ ఒకటేసారి 20 years తర్వాత అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది యాక్టర్స్ పట్టు వదలకుండా కష్టపడతారు. లైక్ పృథ్వీ గారు, రవితేజ గారు 10 years 20 years చూస్తాడు శని, మా వీడు కష్టపడుతున్నాడు, పగలు రాత్రి ఇవ్వాలి, పైకి లేపేస్తారు. కానీ ఆ ఓపిక ఉండదు కదండి. ఇప్పుడు ఇన్నేళ్లు కష్టపడ్డాం అనే ఓపిక ఉండదు జనరల్ గా. ఓపిక పట్టకపోతే ఎట్లా? అదే ఓపిక పట్టకపోతే ఎట్లా? ఎవరైతే ఓపిక పడతారో వాళ్ళకి కంపల్సరీ 100% రేజ్ అయితే ఉంటది. అదే చెప్తున్నానండి. మనము ఒక్క శనిగ్రహంతోనే ఆ కష్టాన్ని నమ్ముకుంటే చాలండి నిజంగా. కానీ 100% ఇవ్వాలి. ఆ శని 50% ఇచ్చేసి నేను ఇంత ఇవ్వగలను అని కాదు. నా కెరియర్కి 100కి 100% ఎవరైతే ఇస్తారో, నిజంగా ఇస్తారో, వాళ్ళు కంపల్సరీ ఏలినాటి శనిలో ఒకటి, శని దశలో ఒకటి రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే, కెరియర్ స్టార్ట్ చేసిన ఒక 10-15 years తర్వాత ఎదుగుదల అనేది జరుగుతుంది కంపల్సరీ. మనం చూస్తూ ఉంటాం కొన్ని జీవితాల్లో ఎదుగుదల అనేది జరుగుతుంది. కాబట్టి కష్టాన్ని నమ్ముకోవాలి ప్రతి మనిషి. ఇప్పుడు ఎవరికైతే గురువుని నమ్ముకుంటారో ఇన్స్టెంట్ సక్సెస్ వస్తుంది, ఇన్స్టెంట్గా ఎదుగుతారు. కానీ దాన్ని కూడా కాపాడుకోవాలంటే కష్టపడాలి, శని అనుగ్రహం ఉండాలి. మీకు గురువు అనుగ్రహం లేకపోయినా కొంతకాలం తర్వాత సక్సెస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. శని గ్యారంటీ ఇస్తుంది, గురువు గ్యారంటీ ఇవ్వదు. గురువు సక్సెస్ ఇస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు నిలబెట్టుకోవాలి. మళ్ళీ దానికి కూడా నీ హార్డ్ వర్కే అవసరం. కరెక్ట్. గ్యారంటీ ఒక్కసారి పొజిషన్ ఇచ్చాడే అక్కడే కూర్చోబెడతాడు. ఏం జరిగినా నేను ఎవరి కిందకి దించలేదు అనేది ఉండదు. అయితే ఇదంతా ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కదా. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రెమెడీ వైజ్ గా ఒకసారి చెప్పండి, ఏ రెమెడీ చేసుకోవాలి ఫర్ ద బెటర్ గ్రోత్? సరే, మనము శని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. శని అంటే మన ఫుడ్ ఐటమ్స్ అండ్ గ్రాసరీస్లో నువ్వుల నూనె. సో ఈ రెమెడీకి ఏం చేసుకోవాలంటే, అందరూ ఫస్ట్ ఒక 250 ml నువ్వుల నూనె తీసుకోవాలి. నువ్వుల నూనె తీసుకున్న తర్వాత మన బాడీలో శని అండ్ కెరియర్ని రిప్రజెంట్ చేసేది మోకాలు. సో ప్రతిరోజు మోకాలికి నువ్వుల నూనె రాయాలి. 41 days ఏ పనైనా ఒక జీవితంలో మొదలు పెడితే గుర్తుపెట్టుకోవాలి, 41 days కంపల్సరీ చేయాలి. ఒక మండలం లేకపోతే పని చేయదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక పద్ధతి ఉంటుంది.
దేనికైనా దేనికైనా ఒక ఆయన ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు, ఒక జన్మ అయిపోతుంది, ఏంటి నాకు దైవ కటాక్షం లేదంటే ఇంకో జన్మలో దేవుడు చెప్తాడు పద్ధతి పాటించలేదు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసావని. ఒక పద్ధతి అనేది ఉంటుంది దేనికైనా జీవితంలో. కరెక్ట్. ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా, ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా పద్ధతి ఉంటుంది, పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. సో ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. 41 డేస్ 41 డేస్ చేసుకోవాలి. Hmm. ప్రతి ఒక్కరు శనివారం రోజు మొదలెట్టాలి. రోజు మోకాలికి నువ్వుల నూనె రాసుకోవాలి. దీనివల్ల కెరియర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకోటి, ఈ రెమెడీ చేసుకున్నప్పుడు శని దైవానికి ఆరాధన చేసుకోవాలి. కొద్దిగా శనిదేవ టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్కి వెళ్ళి రావాలి 41 డేస్లో. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు నేను చాలా మందిని చూసాను, రెమెడీ 1 డే 2 డేస్ చేస్తారు. 41 డేస్ చేసే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. ఓపిక లేదు. ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ఏముంది 2 సెకండ్స్ పడుతుంది ఆయిల్ రాయడానికి, కానీ వాడు చేయడు. స్నానానికి ముందు రాసేసుకుని ఆ తర్వాత స్నానం చేయొచ్చు, మీ ఇష్టం. ఎప్పుడైనా రాత్రి నిద్రపోయే ముందు కూడా రాసుకుంటే చాలు. సో ఏదైనా 41 డేస్ చేయాలి అని చెప్తా. దేనికైనా ఇప్పుడు మీరు కంపెనీ జాయిన్ అయ్యారండి, కానీ మీరు మానేస్తున్నారంటే కనీసం 41 డేస్ పని చేసి మానేయండి అంట. మీకు నచ్చలేదు 2 months అయితే వాళ్ళకి కూడా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చెప్పాలి 2 months ముందు. కరెక్ట్, నోటీస్ పీరియడ్ అంటారు. నోటీస్ పీరియడ్ అంటాం కదా. ఊరికే మానేకూడదు. కొంతమంది చూస్తారు, జాయిన్ అయిన వారానికి మానేస్తారు, జాయిన్ అయిన 2వ 3వ రోజుకి మానేస్తారు. ప్రతి దానికి ఒక అవకాశం ఇవ్వాలి. 41 డేస్ కంపల్సరీ. ఒక మండలం అనేది ఊరికి అనలేదు. ఆ మండలం అనేది 27 నక్షత్రాలు, 12 గ్రహాలు, 12 రాసులు, 9 గ్రహాలు మొత్తం కలిపితే అది 48 వస్తుంది. 48 చేసుకోవచ్చు, 41 చేసుకోవచ్చు. మనం 41 చేద్దాం హిందూ సాంప్రదాయం ప్రకారం. అదే జ్యోతిషపరంగా అయితే 48. ఏదో ఒక మండలం తీసుకొని మీరు ఆ నువ్వుల నూనె మోకాలకి రాయండి. అద్భుతమైన రెమెడీ వస్తుందండి. సాటర్డేస్ శివాలయానికి వెళ్ళండి, కంపల్సరీ మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. అర్థమవుతుంది ఎందుకు పని చేస్తున్నాను నేను, ఎందుకు పని చేయాలి నేను. పని మీద ఇంట్రెస్ట్ వదిలేస్తారు చాలా మంది. ఇదే పని రోజు ఏం చేస్తామని. ఆ శ్రద్ధగా పని చేయడం, పని మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. 41 డేస్ కంపల్సరీగా చేయండి, కంపల్సరీ చేంజ్ ఉంటుంది. డెఫినెట్లీ. అయితే తమ హస్బెండ్స్ కెరియర్ బాగుండాలి అని అంటే ఆయనేమో ఇవన్నీ నమ్మరండి, మరి నన్ను ఏం చేయమంటారు అంటే వాళ్ళు శివాలయానికి వెళ్ళటం అనేది ప్రత్యేకంగా చేసుకోవచ్చా? అవునండి, శివాలయంకి వెళ్ళొచ్చు. సాటర్డే రోజు వెళ్ళండి, అక్కడ నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. కోరుకోండి దేవాన్ని. కానీ సాటర్డే రోజు ఒకసారి మీ ఆయనకు చేసుకున్నారు, 41 డేస్ చేయండి అంటే 41 డేస్ ఆ శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించాలి ఆల్టర్నేటివ్ గా, నాట్ ఆల్టర్నేటివ్, డైలీ 41 డేస్. అవును, నేను అనేది ఇలా హస్బెండ్ వినట్లేదు అని అనుకుంటే కనుక వీళ్ళు వెళ్ళి దీపం వెలిగించాలి ఆల్టర్నేటివ్ గా. కరెక్ట్. 41 డేస్ పర్వాలేదు. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ప్రాక్టికల్ గా ఎట్లాంటి మార్పులు తెచ్చుకోవాలి మన అంటే థాట్ ప్రాసెస్ లో అవ్వచ్చు, లేకపోతే మనం ఎట్లా హెల్ప్ తీసుకోవచ్చు ఈ స్మార్ట్ రెమెడీస్ ద్వారా అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అవినాష్ గారు, నమస్తే.